సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని రెడ్డి కాలనీలో బురద రోడ్డుపై నాటేసి కాలనీ వాసులు నిరసన తెలిపారు. చిన్నపాటి వర్షానికే కాలనీ రోడ్డు బురదమయమై ఇబ్బందులు పడుతున్నామని కాలనీ వాసులు వాపోయారు. మంత్రి పొన్నం ప్రభాకర్ సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసి 8 నెలలు గడుస్తున్నా ఇంతవరకు కొంచెం పని కూడా జరగలేదన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ తమ కాలనీలోకి వస్తే తమ ఇబ్బందులు తెలుస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు మంత్రి స్పందించి తమ కాలనీలో పక్కా సీసీ రోడ్డు నిర్మించాలని కాలనీ వాసులు కోరుతున్నారు. నిర్ణయించినాం. ఆ ప్రభుత్వం అట్లా గడిపింది. ఈ ప్రభుత్వం వచ్చి ఇప్పుడు 2 సంవత్సరాలు గడుస్తుంది. మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మొన్ననే శంకుస్థాపన చేయగలిగింది. ఈ శంకుస్థాపన చేసి కూడా 8 నెలలు కావస్తుంది. ఇవాళ కూడా ఇటున్నది పిల్ల అటు వేయలేదు. ఈ రెడ్డి కాలనీలో మొన్ననే ఎంక్వైరీకి వచ్చారు. వాళ్ళు ఎంక్వైరీకి వచ్చి చూసారు. మోరిన్ను సీసీ రోడ్డును మోదీ అని చెప్పారు. ఇప్పటి వరకు అయితే ఎక్కడ వేసినా కొంగలు అక్కనే ఉన్నది. మరి మంత్రి గారు ఇప్పటికైనా దాని మీద చొరవ తీసుకొని దీని మీద పెద్ద చేసి మాకు పనులు చేయించాలని మేము రెడ్డి కాలనీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. రోడ్డు పోస్తామని పోస్తలేదు. మా ఇంటి ముందు రోజు బుర్రదని మా వశపడతలేదు. ఫోన్ చేసినప్పుడల్లా పోస్టర్లు ఊరికి వేరంటారు. దానికి మరి గ్రీన్ అవార్డు వచ్చిందేమో హుస్నాబాద్కు. మరి ఎమ్మెల్యే వచ్చి సందులలో పండి చూస్తే ఏమున్నది. మరి మంచిగా మెయిన్ రోడ్ నుంచే పోతుంది. సందులోకి వచ్చి ఎగేస్తే సరిపోతుంది. మంత్రి గారు